బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించారని సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కేవలం ఒక్క వ్యక్తి చేసిన ఆరోపణలతో తనను బదిలీ చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ అలోక్ వర్మను అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ విభాగానికి డీజీగా బదిలీ చేసింది. అలోక్ వర్మకు తిరిగి సిబిఐ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కేవలం 2 రోజుల్లోనే ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆ స్థానంలో మళ్లీ తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించింది. అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే సిబిఐ స్వతంత్రతను తప్పనిసరిగా కాపాడాలని కోరారు. తాను సంస్థ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించానని అలోక్ వర్మ తెలిపారు. తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించారని సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కేవలం ఒక్క వ్యక్తి చేసిన ఆరోపణలతో తనను బదిలీ చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ అలోక్ వర్మను అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ విభాగానికి డీజీగా బదిలీ చేసింది. అలోక్ వర్మకు తిరిగి సిబిఐ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కేవలం 2 రోజుల్లోనే ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆ స్థానంలో మళ్లీ తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించారు. అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే సిబిఐ స్వతంత్రతను తప్పనిసరిగా కాపాడాలని కోరారు. తాను సంస్థ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించానని అలోక్ వర్మ తెలిపారు. ఇక అలోక్ వర్మ వివరణకు సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ సిఎల్ఎన్ రాజు అందిస్తారు. సిఎల్ఎన్ రాజు గారు చెప్పండి. సునీల్, అలోక్ వర్మ తొలగింపు సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యున్నత కమిటీ, ప్రధానమంత్రి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సిబిఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తప్పించిన తర్వాత ఇవాళ అలోక్ వర్మ స్పందించారు. అంటే ఎవరో చెప్పిన విషయాలకు స్పందించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది సిబిఐ స్వతంత్రతను భ్రష్టు పట్టించడమే అనేది అలోక్ వర్మ చెప్తున్నటువంటి మాట. హై లెవెల్ కమిటీ అంటే గతంలో సుప్రీంకోర్టు అతనికి జాయింట్ డైరెక్టర్ కి మధ్య వచ్చిన విభేదాల కారణంగా అలోక్ వర్మను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ 2 కలిసి నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దానిపైన నిర్ణయం పెండింగ్ లో పడింది. సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత కొంత విచారణ తర్వాత అలోక్ వర్మను మళ్ళీ సిబిఐ డైరెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబిఐ నియామకం తర్వాత, సిబిఐ డైరెక్టర్ గా జాయిన్ అయిన తర్వాత వెంటనే అత్యున్నత కమిటీ, ప్రధానమంత్రి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సిబిఐ అలోక్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిబిఐ డైరెక్టర్ ని హైపవర్ కమిటీ తొలగించడం అనేటువంటిది ఫస్ట్ టైం మనం చూసాం. అలోక్ వర్మను తప్పించిన తర్వాత అతన్ని పూర్తి స్థాయిగా అగ్నిమాపక శాఖ డీజీగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అలోక్ వర్మ ఇవాళ స్పందించారు. తనను అంటే సిబిఐ స్వతంత్రతను భ్రష్టు పట్టించే విధంగా ఉంది, సిబిఐ స్వతంత్రతను అంటే కాలరాసే విధంగా ఈ నిర్ణయం జరిగింది అనేటువంటిది అలోక్ వర్మ చెప్తున్నటువంటి మాట. సునీల్, అయితే సిఎల్ఎన్ రాజు, హైపవర్ కమిటీ అలోక్ వర్మని తొలగించడానికి ప్రధాన కారణంగా ఏం చెప్తుంది? అతని పైన వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, అంటే వ్యవస్థలో ఉన్నటువంటి మిగిలిన సిబ్బందితోటి తనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మిగిలిన అంటే సిబిఐలో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలోక్ వర్మ వ్యతిరేకంగా ఉన్నారు. వ్యవస్థ సాఫీగా సక్రమంగా జరగట్లేదు. అంటే ఏకపక్షంగా అలోక్ వర్మ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సిబిఐ స్వతంత్రతను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలు కావట్లేదు. పైగా అనేక అవినీతి ఆరోపణలు కూడా అతను చుట్టుముట్టడం అనేటువంటిది ప్రధాన కారణంగా హైపవర్ కమిటీ నిర్ధారించింది. సునీల్, రైట్ సిఎల్ఎన్ రాజు, థ్యాంక్ యూ.